నా క్లయింట్కి 8K ఫాలోవర్స్ అయితే వచ్చారు, అది కూడా ఇంటీరియర్ డిజైనర్ ఇండస్ట్రీలో. అది ఎలా చేశానో చెప్తాను. ఈ టిప్ మీరు ఫాలో అయితే మీకు క్లయింట్స్ వస్తారు, మీకు బిజినెస్ కూడా వస్తుంది. అకౌంట్ అయితే ఫాలో చేసుకోండి. ఫస్ట్ అయితే తన దగ్గర ప్రీవియస్గా ఉన్న ప్రాజెక్ట్ ఫుటేజ్ అంతా మేము తీసుకొని క్లయింట్కి కొన్ని స్క్రిప్ట్స్ అయితే పంపించి వాటితో వాయిస్ ఓవర్ తీసుకొని మేమైతే ఈ కాంటెంట్ అనేది ఫస్ట్ ఇనిషియల్గా అనేది పోస్ట్ చేసాం. దాని తర్వాత క్లయింట్ ఎవ్రీడే సైట్ విజిట్కి వెళ్ళడం ఇలాంటివి వెళ్తున్నారని తెలిసింది. సో అప్పుడు మేము ఏం చేసామంటే, సో నాకు ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ కావాలి అవి నేను క్లయింట్కి రెఫరెన్స్గా పెట్టి నాకు ఇలాంటి టైప్ ఆఫ్ విజువల్స్ అనేవి కావాలి, వీడియోస్ కావాలి అని చెప్తే క్లయింట్ అలాంటి వీడియోస్ అనేవి నాకు తీసి నాకు సెండ్ చేశారు. తర్వాత నేను స్క్రిప్ట్స్ అనేవి పంపించాను. సో దానికి కూడా వాయిస్ ఓవర్ తీసుకొని మేమైతే కాంటెంట్ అనేది ఇలాగ ప్లాన్ చేసాం సెకండ్ ఫేజ్లో. అండ్ తర్వాత థర్డ్ వచ్చేసరికి ఇంటీరియర్ డిజైనర్లో మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ ఎలా వైరల్ అవుతుంటే బిఫోర్ ఆఫ్టర్ వీడియోస్, అండ్ ఇంకొకటి టాప్ 5 బెడ్రూమ్ కలర్స్ ఇన్ 2026, టాప్ 5 కిచెన్ కలర్స్ ఇన్ 2026, ఇలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ కూడా వైరల్ అనేది అవుతాయి. ఎగ్జాక్ట్గా ఇదే ఫ్రేమ్ వర్క్ మేము క్లయింట్కి కూడా ఫాలో. కొన్ని వీడియోస్ వైరల్ అవ్వడం స్టార్ట్ అయ్యి దానివల్ల మాకు ఫాలోవర్స్ వచ్చారు. అండ్ ఆల్సో క్లయింట్కి బిజినెస్ రిలేటెడ్ ఎంక్వైరీస్ కూడా వచ్చి వాళ్ళని క్లయింట్స్గా కూడా కన్వర్ట్ చేస్తున్నారు మా క్లయింట్. సో ఫ్రమ్ ద డే 1 నుండి మేము ఆర్గానిక్గా అన్నది కాంటెంట్ అనేది క్రియేట్ చేసాం. మీన్ వేల్ మేము ఇన్ఆర్గానిక్ గా యాడ్స్ అన్నది కూడా రన్ చేసాం, మెటా యాడ్స్ ఫర్ లీడ్ జనరేషన్. ఎందుకంటే బిజినెస్ అన్నది కూడా అవ్వాలి కదా క్లయింట్ కి. సో అందుకే మేము ఫేస్బుక్ యాడ్స్ కూడా రన్ చేసాం క్లయింట్ టార్గెటెడ్ లొకేషన్స్ లీడ్ జనరేషన్ కోసం. బట్ ఈ 8K ఫాలోవర్స్ అన్నవి మాకు డే అండ్ నైట్ లో రాలేదు. ఒక 3 to 4 months కన్సిస్టెన్సీగా పోస్టింగ్ అనేది చేస్తూ మాకు ఈ ఫాలోవర్స్ అన్నది క్లయింట్ కన్నది మేము ఇప్పించాం. సో మీరు సోషల్ మీడియాలో గ్రో అవ్వాలంటే జస్ట్ మీకు ఉండాల్సింది ఒకటే, పేషెన్స్ ఒకటి ఉండాలి అండ్ కన్సిస్టెన్సీగా పోస్టింగ్ అనేది చేయాలి. ఈ రెండు మీకు చేస్తే చాలు, మీరు సోషల్ మీడియాలో మీరు అనుకున్న రిజల్ట్స్ అనేవి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బై.